తెలుగు ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూశారు. హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జూలై 28 తెల్లవారుజామున 1:52 సమయంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించినట్లుగా ఉస్మానియా హాస్పిటల్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామల మరణించారు. ప్రస్తుతం ఆమె భౌతిక కాయాన్ని ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో దుర్భర జీవితం గడుపుతున్నారు శ్యామల. ఆమెతో పాటే ఉన్న ఆమె కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పూయించిన నటి చివరి రోజుల్లో ఇంతటి దయనీయ స్థితిలో కన్నుమూయడం చిత్ర పరిశ్రమను, అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. గతంలో 1-2 సార్లు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకునే ఆర్థిక పరిస్థితి లేక అర్ధరాత్రి రోడ్లపై దీనంగా కనిపించారు. గత కొన్ని రోజులుగా ఆమె ఉస్మానియాలోనే చికిత్స తీసుకుంటూ ఉన్నారు. గతంలో శ్యామల పరిస్థితి తెలిసి పవన్ కళ్యాణ్ తో పాటు సాయి దుర్గ తేజ్, దిల్ రాజు లాంటి పలువురు సినీ ప్రముఖులు శ్యామలకు ఆర్థిక సాయం అందించారు. 1985లో వచ్చిన బాబాయ్ అబ్బాయి చిత్రంతో వెండితెరపై కనిపించి మంచి గుర్తింపు పొందారు పావలా శ్యామల. దానికంటే ముందు కూడా ఛాలెంజ్, శ్రీవారికి ప్రేమలేఖ లాంటి 1-2 సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిశారు. విలక్షణమైన మాట తీరు, అమాయకత్వంతో కూడిన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ముఖ్యంగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఆంధ్రావాలా, గోలీమార్ లాంటి సినిమాల్లో శ్యామల కామెడీ అద్భుతంగా పండింది.